మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటట మనోభావాలు? ఈ పదం ఎక్కడ వినేవాళ్ళం? రాజకీయంలో ఈ పదం ఎక్కడో సొసైటీలో వినేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఏదన్నా గట్టిగా ఖండించే మెసేజ్ చెప్తే లేవటం చెప్పరా? మా మనోభావాలు దెబ్బతిన్నా, మీరు క్షమాపణ చెప్తారా? చెప్పరా? చెప్పం అడుగుతున్నాను. చెప్పం నేను దిక్కున్న కాడ చెప్పని అడుగుతున్నా. చెప్పం. దేవుడు సేవకుడు ఎవరు తెలుసా? దేవుడు సేవకుడు ఖండిస్తాడు, గద్దిస్తాడు. ఇచ్చే పదవంతి కాదు, నీ ఇచ్చే డబ్బు కాదు, మీ యొక్క టాలెంట్ కాదు, మీ వరాలు కాదు, మీ బతుకు కావాలని అడుగుతాడు సేవకుడు. ఆయన దేవుడు నిలబెట్టింది అందుకు. ఆయన దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నా అడగొద్ది అంటే అడుగుతాడు. పద్ధతి లేకపోతే పద్ధతి నేర్పిస్తాడు. ఇలా ఉండాలని కొన్ని మాటలు చెబుతాడు, ఇలా పాడాలని కొన్ని మాటలు చెబుతాడు, ఇలా ప్రసంగం చెప్పాలని చెబుతాడు, ఇది ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెబుతాడు. ఒక్కటేంటి ప్రతిదీ చెబుతాడు. మనోభావాలు అయితే పో బజార్లో తిరిగి నిన్నెవరమ్మన్నాడు సంఘానికి? పో బయటికి పో, సంతలు ఉండాలి, నిన్నెవరమ్మన్నాడు సంఘానికి? మనోభావాలు ఉండవు. అన్ని భావాలు కప్పెట్టుకొని, అన్ని అహంకారాలు తగ్గించుకొని ప్రతిరోజు సిలువెత్తుకున్నవాడే సంఘంలో ఉండాలి.